నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. గ్రామ అధ్యక్ష స్థాయి నుంచి రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఇలా చాలా హోదాల్లో పనిచేశారు. దాదాపు 20 years మీరు వచ్చి 30 ఏళ్ళు. ఓ 30 years. సూపర్. లైవ్ పాలిటిక్స్ 30 years. 30 years నుంచి ఎందుకు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు? కులం ప్రధాన అడ్డంకి. అంతేనా? ప్రధానం. తర్వాత నా నియోజకవర్గం ఎస్టీ కావడం. ఓకే. 2009 బిఫోర్ తెలుగుదేశంలో ఉంటేనే 2004లో టీడీపీ. 99 2004 నేను యాస్పరెంట్ని మహబూబాద్ నియోజకవర్గానికి. కానీ అప్పటికి వరంగల్ జిల్లాలో 2 వెలమలు ఉండడం, 3వ వెలమకి అవకాశం లేకపోవడంతో తెలుగుదేశంలో అవకాశం రాలే. 2004 తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. 2009లో సీరియస్గా కాంటెస్ట్ కోసం మహబూబాద్లో ప్రయత్నం చేశాం. కానీ 2009 మహబూబాద్ ఎస్టీ అయింది. అందుకని అక్కడ అవకాశం రాలేదు. అంటే ఒక ఎమ్మెల్సీ అవ్వడానికి మీకు ఇన్ని ఇయర్స్ పట్టిందా? ఎస్, ఎమ్మెల్యే కావాలనే నా జీవిత లక్ష్యం. కానీ ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పదవుల్ని ఆశించడం అనేది తప్పు అంటారా? ఎందుకంటే మీ విషయంలో ఒక్క ఎమ్మెల్సీ రావడానికి మీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది కదా. అనేకమైన పార్టీ పదవులు టీడీపీలో కానీ టీఆర్ఎస్లో కానీ, మీరు అన్నట్టు గ్రామ స్థాయి అధ్యక్షుని కాడి నుంచి పాలిట్ బ్యూరో, టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా కొనసాగిన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 7 years పనిచేశాను. వరంగల్ తెలుగుదేశంలో కూడా కీలకమైన స్థానంలో పనిచేశాను. వరంగల్ జిల్లా పార్టీ సెక్రటరీగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, అన్ని హోదాలు జిల్లా ఇన్ఛార్జ్. పార్టీ పరంగా అనేక పదవులు పొందాను. కానీ నా జీవిత లక్ష్యం ఏదో కార్పొరేషన్ పదవులు, కమిషన్ పదవులు, కమిషన్ చైర్మన్లుగా ఇట్లాంటి నామినేటెడ్ పదవులు కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నిక కాబడి ప్రజాప్రతినిధిగా కొనసాగాలనేది నా జీవిత లక్ష్యం. అందుకనే అందుకుంటే ఈ పదవి అందుకోవాలి, లేకుంటే ఊరుకోవాలనే క్రమంలో నేను మిగతా పదవుల జోలికి వెళ్ళలేదు. పార్టీకి సేవ చేయడం, పార్టీ పదవుల ద్వారా పార్టీ పనిచేయడం, ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో మాత్రమే ఉన్నా కాబట్టి నాకు మిగతా పదవులు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో మొత్తానికైతే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కేసీఆర్ గారి ఎమ్మెల్సీగా ఉండు, ఎమ్మెల్యేగా నీకు ఎప్పుడు అవకాశం వచ్చినా మనం చేసుకుందామని అన్నప్పుడు ఎమ్మెల్సీగా ఒప్పుకోవడం జరిగింది. సో ఇప్పటికైనా సంతృప్తి చెందుతున్నారా లేకపోతే ఇంకా అసంతృప్తిగానే ఉన్నారా? ఎమ్మెల్సీ అనేది సంతృప్తికరంగా ఉండదు. ఇది గ్రౌండ్ లేని క్రీడాకారుడు ఆట ఆడడానికి ఎంత ఇబ్బంది పడతాడో, ఈ గ్రౌండ్ లేని ప్లేస్ ఎమ్మెల్సీ. నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏం పని చేసేవాడినో ఇలా ఎమ్మెల్సీగా కూడా అదే పని చేస్తున్నాను. మాకు ఎప్పుడో లేదు ఏమడు, ఎప్పుడో సంవత్సరానికి 10-15 రోజులు శాసన మండలి ఉంటుంది. ఆ శాసన మండలి జరిగినప్పుడు తప్ప మాకు పర్టికులర్గా నియోజకవర్గం అంటూ ఉండదు. కనుక మాకు పరిమితులు ఉన్నాయి ఎమ్మెల్సీగా. అయితే ఎందుకు టీడీపీ నుంచి మీరు బీఆర్ఎస్కి రావాల్సి వచ్చింది? అంటే టీడీపీ భవిష్యత్తు ఉంటుందో లేదో అని ఫ్యూచర్ మీకు తెలిసిపోయిందా? నాకు అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. నేను వామపక్షవాదిని, విద్యార్థి సంఘ నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన వాడిని, ఒక లెఫ్టీ ఓరియంటెడ్ లీడర్ని. కనుక కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న సందర్భం, 2004లో కాంగ్రెస్తో పొత్తు కలిసినప్పుడు నాకు నచ్చలే. అప్పుడే నేను పార్టీలో చేరేవాడిని. కానీ 2004 తర్వాత 2006లో ఎప్పుడైతే తెలంగాణ ఇస్తానన్న కాంగ్రెస్ మోసం చేసిందో, ఎంపీగా కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయారో, అప్పుడు మంత్రి పదవులకు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు 2006లో. అప్పుడు కేసీఆర్ గారి సంకల్ప బలం చాలా తీవ్రంగా ఉంది. వారికి అండగా ఉండాలి, వారితో ఉద్యమ నాయకత్వంలో కొనసాగాలని చెప్పని అప్పుడు తెలుగుదేశంలో రాజీనామా చేసి కేసీఆర్ గారి పార్టీలో చేరడం జరిగింది. అంతేకాని ఆయన మీకు దగ్గరేం కాదు. దగ్గర అని అంటుంటారు కదా కేసీఆర్, తక్కెళ్ళపల్లి ఇద్దరు. కులం ఒకటి, వెలమ కులం ఎట్లా అంటే ఎక్కడొక్కడ బంధుత్వం ఉంటుంది, బంధుత్వం ఉండకుండా వచ్చింది. కానీ కులపరంగా బంధుత్వంతో కేసీఆర్ గారికి నాకు ఏర్పడిన బంధం కాదు. జనరల్గా ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ లీడర్షిప్ కమిట్మెంట్ ఉంటుంది.
కష్టపడి పనిచేస్తారు, నిబద్ధత ఉంటుంది. కరప్షన్ ఎలిగేషన్స్ ఇతర ఉండవు. మాకు ఏదైనా టాస్క్ ఇచ్చి వదిలిపెడితే దాని అంతేందో తేల్చేంత మేరకు వెనక్కి రాం. మా పని విధానం అట్లా నచ్చుద్ది. నేను కానీ మా జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా పీడిఎస్ నాతో పనిచేసినవాడు, మేమిద్దరం క్లాస్మేట్స్. నిరంజన్ రెడ్డి గారు ఆయన కూడా మా ఫ్రెండ్, ఈటల రాజేంద్ర కూడా మా పీడిఎస్ మిత్రుడు. ఇట్లా ఈ పీడిఎస్ ఆర్గనైజేషన్ వామపక్ష భావాలు కదిలిన వారం కనుక మా నిబద్ధత గుర్తించిన వారు మాకు ఎప్పుడు పని చెప్తుంటారు. దాంతో దగ్గరతనం వచ్చిందే తప్ప కులంతో కాదు. అయితే మహబూబాబాద్ ఈ డోర్నకల్ నియోజకవర్గాలు రిజర్వేషన్ కావడం అనేది మీకు కొంచెం ఇబ్బందిగా మారిందా? Yes. ఎందుకని? రాజకీయంగా నాకు ఇబ్బంది కదా, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడానికి అవకాశం లేదు. ఓకే. కాకపోతే పాలకుర్తి నాకు అనుకూలమైన నియోజకవర్గం. నా పొలిటికల్ ఎంట్రీ అనేది పాలకుర్తినే. నా రాజకీయ గురువు యతిరాజరావు గారు, వారి నియోజకవర్గం నుంచే నేను గ్రామ పార్టీ అధ్యక్షునైనా, తెలుగుదేశంలో మండల పార్టీ అధ్యక్షునైనా, జిల్లా సెక్రటరీ అయినా వారే నా రాజకీయ గురువు కనుక ఆ నియోజకవర్గం మీద నాకు బాగా పట్టు ఉంది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేస్తానని కేసీఆర్ గారు 2009 తర్వాత నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. 3 ఏళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. మా రాజకీయ గురువు యతిరాజరావు గారు కుమారుడు డాక్టర్ సుధాకర్ రావు గారు మాజీ ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నా రాజకీయ గురువు కావడం, యతిరాజరావు గారు 7 సార్లు ఎమ్మెల్యే కావడం, వారి అమ్మ ఒకసారి ఎమ్మెల్యే కావడం, ఆయన కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒకసారి ఉండడం, దానితో దయాకర్ రావును సుధాకర్ రావు అయితేనే ఓడిస్తారనే నమ్మకం కేసీఆర్ గారికి ఉండే. అందుకనే నన్ను రిక్వెస్ట్ చేసి జిల్లా పార్టీ అధ్యక్షుని చేసి పొలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకొని వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఎర్రబెల్లి దయాకర్ రావుకి పడదు అని విభేదాలు ఉన్నాయని అంటారు. మా మధ్యన దగ్గర బంధుత్వం ఉంది, కానీ రాజకీయ వైరుధ్యం కూడా ఉంది. ఓకే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు యతిరాజరావు గారి శిష్యుడిగా ఆయనకి నాతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. నన్ను తెలుగుదేశంలో కూడా రాజకీయంగా ఒత్తిడి పెంచేది. నేను టీఆర్ఎస్ పార్టీలో చేరాక ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 100,000 ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాను. నేను ఆయనకు వ్యతిరేకంగా నేను పెట్టి ఉంటాను. ఎందుకోసం అంటే ఆయన విచ్చలవిడిగా తెలంగాణ ఉద్యమం మీద వ్యతిరేకంగా మాట్లాడేప్పుడు కేసీఆర్ గారి మీద చాలా తప్పుడు ఆరోపణలు చేస్తుండేది. కేసీఆర్ గారి కుటుంబాలు లక్ష్యంగా ఎంచుకొని తిడుతుండేది. అప్పుడు మేము ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉన్నప్పుడు 2009 నుంచి 12 వరకు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, అట్లా మా మధ్యన తీవ్రమైన రాజకీయ వైరుధ్యం ఉంది. అయితే మీకు బంధువేం కాదు, దగ్గర బంధువు, దగ్గర రాజకీయంగా మీ ఇద్దరికి పడలేదు, తీవ్రమైన వైరుధ్యం. మరి కేసీఆర్ మీరు కులం పరంగా మీరు దగ్గర అయ్యారు, రాజకీయంగా మీ ఇద్దరికి బాగుందా? ఇక్కడ పడలేదు కానీ అక్కడ పడిందా? దయాకర్ రావుతో రాజకీయ వైరుధ్యం ఉంది. మేము ఆశించే నియోజకవర్గం నేను కూడా పాలకుర్తినే, ఆయన పాలకుర్తికి వలస వచ్చిన వాడే. ఆయన నియోజకవర్గం వర్ధనపేట. అంటే మా ఇద్దరి గ్రౌండు ఒకటే గనక తర్వాత ఆయన మీద ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతగా అనేక రకాల రాజకీయ వైరుధ్యం ఆరోపణలు చేశాం కనుక మా మధ్యన ఘర్షణ వైఖరి ఉంది. కేసీఆర్ గారు మా లీడర్, ఆయన నాయకత్వంలోనే కదా పార్టీలో చేరింది కాబట్టి అని పడతాడు. మా మధ్యన బంధుత్వం కాకుండా మా మధ్యన ఆ యొక్క బాండింగ్ అనేది ఉంది. నాయకుడిగా వారి నాయకత్వం పట్ల నాకు అపారమైన గౌరవం, విశ్వాసం, మాకు అది కలిసింది, కుదిరింది. సో ఇప్పుడు మరి పాలకుర్తి నుంచి మీరు పోటీ చేస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది, చేస్తున్నారా? చేస్తారు, పాలకుర్తిలో చేయాలనేది. ఈసారి ఎన్నికల్లో వారు మొన్న ఓడిపోయారు. యాక్చువల్గా 2018లోనే నేను మంత్రిగా చేయాలి, ఇది నా చివరి ఎన్నిక, నాకు అవకాశం కల్పించడం అని ఆయన బహిరంగ వేదికల మీద పాలకుర్తి ప్రజలకు అప్పీల్ చేశారు. వారు మంత్రి అయ్యారు. మంత్రిగా ఒక అన్న ఉన్న అమ్మాయి మీద 47,000 ఓట్లతో ఓడిపోవడం అనేది చిన్న విషయం కాదు. కనుక ప్రజలు ఇలా పాలకుర్తి ప్రజలు దయాకర్ రావు గారి నాయకత్వాన్ని కోరుకుంటారని నేను అనుకోవడం లేదు. నాకు బాగా అనుభవం ఉంది, ఉద్యమ నాయకుడిగా అనుబంధం ఉంది, యతిరాజరావు గారి శిష్యుడిగా నాకు అనుబంధం ఉంది. నాకు కూడా ఒకసారి ఎమ్మెల్యే కావాలనే అవకాశం కావాలని ఉంది. ఆయన చాలా దఫాలుగా చేశారు,
అన్ని ఉన్నతమైన పదవులు అలంకరించారు. కనుక ఖచ్చితంగా పాలకుర్తి నుంచి ఈసారి బరిలో ఉండాలనేది నా సంకల్పం. ఈ శంకర్ నాయక్తో కూడా మీకు పడదు పొసగదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు రవీంద్రరావు అందరితోనూ గొడవల విభేదాలే ఉంటాయా ఏంటి? మాకు అట్లా ఏముండదు. శంకర్ నాయక్ గారిని తీసుకొచ్చిందే నేను, ఆయనకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందే నేను. కానీ ఆయన చర్యలు అవి కాస్త ఇబ్బందికరంగా అనిపించేది కాబట్టి వాటి మీద కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసేది, ఆయన విభేదించేది. నేను దూరంగా ఉన్నా. ఆయనతో రోడ్డు మీద ఘర్షణలు ఏం పడలేదు. ఆయన పనితీరు ఏంటి అన్నది ప్రపంచానికి తెలుసు. కాబట్టి అభ్యర్థిగా మారిస్తే అక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు, అవకాశం ఉంటుంది. అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టుకుందాం, ఈయన మీద వ్యతిరేకత ఉందని చెప్పాం. పార్టీ వినలేదు. నేను నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. కాబట్టి ప్రజల్లో వస్తున్న నాకు నేను పైరవి చేస్తున్నాను కాదు, లంచాలు చేసుకుంటున్నాను కాదు శ్రీదేవి గారు. నా 10 ఏళ్లలో మీరు ఎక్కడైనా విచారించండి, మా ప్రభుత్వంగా నేను ఎంత కేసీఆర్ గారికి దగ్గరైనా నేను కాంట్రాక్టులు కానీ, వర్కులు కానీ, పైరవీలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, పైసలు సంపాదించి కానీ, ఆస్తులు కొనుక్కోవడం కానీ ఆ 10 ఏళ్లలో నేను ఎక్కడ కూడా ఏం చేయలేదు. నాకు ఎమ్మెల్యేలతో మంత్రులతో పని ఉండదు. నేను లాయల్ విత్ పార్టీ, లాయల్ విత్ లీడర్. దానికి ఇబ్బంది కలిగించేటోళ్ళు ఎవరిపైనైనా నేను సరైనది కాదని చెప్తాం. నా సొంత నియోజకవర్గం కనుక కొన్ని సంవత్సరాల తరబడి 3 డికేట్స్గా నేను పొలిటికల్గా కమిట్మెంట్తో ఉన్న అక్కడ అనేక విద్యా సంస్థలు స్థాపించిన అక్కడ ప్రజలతో అనేకమైన అనుబంధాలు కలిగి ఉన్నాయి. కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యే, నేను తెచ్చిన ఎమ్మెల్యే ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించేవాడై ఉండాలి, ప్రజల ప్రేమాభిమానాలు పొందాలి. అందుకు నాయకుడిని ఉంటే సరిదిద్దామని సరిదిద్దడానికి ప్రయత్నం చేసే తప్ప మా మధ్యన ఆస్తుల పంచాయతీలు కానీ, ఇతర పంపకాలకు సంబంధించి పంచాలు కానీ ఏ రకంగా వ్యక్తిగత పంచాయతీలు లేవు. ఓకే, మీ వరకు ఓకే, ప్రజలు మీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు, అంతవరకు ఓకే, జస్ట్ మీ వరకు. బట్ ఎందుకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఇంతగా పరిపాలించినప్పటికీ కూడా ప్రజల్లో అసంతృప్తి ఎందుకు నెలకొంది? ఈ 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? ఎక్కడ మీరు ఓడిపోయారు? ప్రజలంటే ప్రజలు కాదు. అట్లాంటి హైదరాబాద్ మొత్తం గెలిచాం కదా, 1 కాదు 2 కాదు 39 నియోజకవర్గాలు గెలిచాం. ఓడిపోయింది 4 జిల్లాలు ప్రధానంగా. వరంగల్లో 2 గెలిచాం. వరంగల్ మేజర్గా పోయినాం, ఖమ్మం మేజర్గా పోయినాం, నల్గొండ మేజర్ పోయినాం, మహబూబ్నగర్ మేజర్గా పోయాం. 4 జిల్లాలు. ఈ 4 జిల్లాలు కాస్త కాంగ్రెస్ బెల్ట్ ఉన్న ప్రాంతం. అక్కడ కొన్ని రకాల భావజాలం ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి. వాటిని కొంచెం పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టకపోవడం అనేది కాస్త మా ప్రయత్నంలో. అంటే ఈ 10 ఏళ్లలో కేవలం ఆ జిల్లాలో మాత్రమే పెట్టలేదా, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఖమ్మం జిల్లా చెప్తా నేను. ఖమ్మం జిల్లాలో మాకు 2014లో ఒకటే గెలిచాం, 18లో ఒకటే గెలిచాం. మేము చేస్తున్న తప్పు ఏంటంటే గెలిచిన వాళ్ళని మా పార్టీలోకి తీసుకుంటాం. మా పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలు గతంలో మా పార్టీ క్యాడర్ను తొక్కేస్తారు, వాళ్ళు ఇతర పార్టీలోకి పోతారు. అంటే ఇది రివర్స్ అవుతుంది అన్నట్టు, ఇది ప్లస్ కంటే మైనస్ అవుతుంది. ఇప్పుడు గెలిస్తే తీసుకున్నారు కదా ఎప్పుడు వాళ్ళని, వేరే వాళ్ళ పార్టీ నుంచి వస్తున్నారు పోతున్నారు అని అంటే మీరు అప్పుడు తీసుకున్నారు, మీరు చేసింది వాళ్ళు చేస్తున్నారు కదా. మేము చేసిన ఆ జిల్లాల ఎక్స్పెరిమెంట్ అనేది గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం అనేది మా పార్టీకి నష్టాన్ని కలిగించింది అంటున్నా. మా పార్టీ నేతలు బయటికి వెళ్ళారు, ఈ నేతలేమో సొంత పార్టీ గెలిపిస్తే పార్టీ మారుతారా అని సొంత పార్టీలు కూడా ఎమ్మెల్యేలతోటి క్యాడర్ రాలే. రెంటజెడ్డ రేవడి అంటారు చూడండి, ఆ జిల్లా పరిణామం అది. మా వరంగల్ జిల్లా కాస్త భావోద్వేగాల జిల్లా, నిజాయితీ కలిగిన జిల్లా, ఉద్యమాల జిల్లా. ఇక్కడ శాసనసభ్యులు గెలిచిన వారు ప్రజలకు చాలా అనుకువగా ఉండాలి, అహంకారాన్ని కలిగి ఉండడం, లేదా ఇతరత్ర ఆస్తులు సంపాదించుకోవడం, వ్యక్తిత్వంలో ఏమైనా తేడాలు వస్తే సహించే జిల్లా కాదు. దాన్ని కొంచెం డిఫరెంట్గా చూడాలి వరంగల్ జిల్లా. కాంగ్రెస్ నల్గొండ జిల్లా ఉంది, కాంగ్రెస్ పటిష్టవంతమైన క్యాడర్, పటిష్టవంతమైన నాయకత్వం ఉంది. కాబట్టి అక్కడ నాయకులందరూ కూడా యూనిటీ అయ్యారు. యూనిటీ అయిన నాయకత్వం వాళ్ళు ఒంటి చేత్తోటి గెలిపించుకోవడం. పార్లమెంట్లో ఒక్క సీట్ ఎందుకు రాలేకపోయింది అసలు బీఆర్ఎస్కి?
అది 2 కూటమిల ఎన్నిక. ఈ దేశం 2గా చీలిపోయింది. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఈ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అనేది 2 కూటములు. మేము ఏ కూటమిలో లేవు. కాబట్టి ప్రజలు ఏమనుకున్నారు, కాంగ్రెస్ అండ్ గ్రూప్, బీజేపీ అండ్ గ్రూప్, ఈ 2 గ్రూపులకు సంబంధించిన వాళ్ళే దేశ ప్రధాని అవుతారు, కేంద్రంలో అధికారంలోకి వస్తారు. అంటే మీరు ఏ గ్రూప్లో ఏ కూటమిలో లేరంటారా? లేవు, మేము ఏ కూటమిలో లేవు. కనుకనే అంటే అంతర్గతంగా ఏమీ లేవా? మీరు కాంగ్రెస్ ఒకటో, అంతర్గతంగా లేదు, బీజేపీ ఒకటో? అంతర్గతంగా ఎట్లా ఉంటుందండి? ఈ 2 పార్టీల లక్ష్యం కేసీఆర్ గారే. అధికారంలో కాంగ్రెస్ కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎంత బలహీనపరిస్తే ప్రతిపక్షాన్ని బలహీనపరిచినట్లు అవుద్ది, ఎదురు లేకుండా అధికారాన్ని నడిపిస్తారు. వీళ్ళు ఇచ్చిన హామీలను అమలుపరచలేకపోతున్నారు. ఈ అమలుపరచలేని హామీలని, ప్రజలలో వచ్చే ఆవేశాన్ని బ్యాలెన్స్ చేయాలంటే బీఆర్ఎస్ని కంట్రోల్ చేయాలి. మీరు ప్రచారం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే అమలు చేయట్లేదా? కాకపోతే కాంగ్రెస్ నుంచి కానీ, మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, బీఆర్ఎస్ కేవలం ప్రచారం మాత్రమే చేస్తుంది, కాంగ్రెస్ మీద దుష్ప్రచారం మాత్రమే ఇది. మీరు శ్రీదేవి గారు ఇంకా మీరు రంగంలోకి దిగలే. మీరు ఎక్కడ ఇప్పుడు యూరియా ఉన్నది, మీరు మన ప్రైమ్ 9 టీవీలోగా తీసుకొని రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకనే వెళ్ళండి, క్యూలో నిలబడ్డ వాళ్ళు రైతుల, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తేల్చండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే మీరు అనేది నిజమైంది, రైట్. తర్వాత మీరు ఎక్కడైనా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పోండి. 23కు ముందు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే పిల్లల్ని అడగండి. భోజనం ఎట్లుంది, టీచర్లు బాగున్నారా, చదువు బాగుందా, మీ హాస్టల్ బాగుందా అడగండి. బాగుందని మీరు ఎక్కడైనా హాస్టల్లో రికార్డ్ చేసి వీడియో ప్రజెంట్ చేయండి. నెక్స్ట్, తెలంగాణలో ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, జిల్లా స్థాయి హాస్పిటల్ కానీ, మండల స్థాయి పిహెచ్సిలో కానీ వెళ్ళండి, బస్సు దవాఖానకైనా వెళ్ళండి. డాక్టర్లు ఉంటున్నారా, మెడిసిన్స్ ఉన్నాయా, ట్రీట్మెంట్ జరుగుతున్నదా, మీకు గత ప్రభుత్వంలో ఉన్న ట్రీట్మెంట్ బాగుందా, ఇప్పుడు బాగుందని అడగండి. మేము డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం, దాదాపు 104 పైన టెస్టులు ఫ్రీగా చేస్తుండేది. మీకు అవన్నీ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. మరి వీళ్ళు జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది, వాళ్ళు 100 రోజులే అన్నారు కదా, టైం ఇవ్వాలి కదా. 100 రోజులు చేస్తాము అని 100 రోజులు అడిగారు. బట్ మీకు 10 ఏళ్ళు పట్టినప్పుడు, ఒక ఫ్రెష్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి టైం తీసుకోరా? శ్రీదేవి గారు, కాంగ్రెస్ అధికారానికి కొత్త కాదు. 2014 వరకు ఈ కాంగ్రెస్ పార్టీ 48 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏలింది. దరిద్రానికి కారకులు లీడర్స్ చేంజ్ అవుతున్నారు కదా. ఇవ్వలేదా శ్రీదేవి గారు? కరెంట్ ఇవ్వలే శ్రీదేవి గారు. పారుతున్న కృష్ణా గోదావరి నుంచి సాగునీరు ఇవ్వలే. చెరువుల కట్టల మీద, కాకతీయులు కట్టిన కట్టల మీద తట్టెడు మట్టిపోయలే. తూములను, చెక్ డ్యామ్లను నిర్మించలే. కనీసం మత్తలను కూడా బాగు చేయలే. తాగునీరు కోసం అలల్లాడిపోయింది కదా. అట్లాంటి గోస ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆ దరిద్రానికి నెట్టిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏమని ప్రగల్భాలు పలికిరు? 6 గ్యారెంటీల 13 హామీలు ఏంటి, 420 హామీలు ఏంటి? 100 రోజుల్లో చూడండి, డిసెంబర్ 9న సంతకాలు పెడుతున్నాం 6 గ్యారెంటీల మీద, 100 రోజుల్లో అమలు పరిస్థితి తీరుతామని. తప్పు కదా? డెడ్లైన్ మేము విధించామా? మేము సంవత్సరం వరకు మాట్లాడలే కదా. ఇంకా వీధి పోరాటాలకు పోలే కదా. వీధి పోరాటాలు చేసినా మీరే టీవీలలో అంటున్నారు. మీరు ఎంతసేపు తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ప్రజాక్షేత్రంలో పోతానరా? కానీ అసెంబ్లీకి అసలైన వ్యక్తి మాత్రం రావట్లేదు కదా. అదే అడుగుతున్నారు, ఎందుకు కేసీఆర్ అంతకుముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సరే ఇప్పుడు రావచ్చు కదా, అసలు వచ్చి మాట్లాడితే ఏమవుతుంది? నీ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావాలి. మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. 14 సంవత్సరాల అకుంఠిత దీక్ష, పోరాటం, ఎన్ని ఆరోపణలు, ఎన్ని అవార్డాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. దేశవ్యాప్తంగా సమైక్యవాదులు ఎంత బలమైన వారు, ఈ రాష్ట్రంలో ఎంత వేళ్ళుని కొనిపోయిన అలాంటి శక్తులు చేసిన ఆరోపణలు తట్టుకొని కూకటి వేళ్ళతో పెకిలించి అందరిని ఒప్పించి, ఈ దేశ రాజకీయ పార్టీలన్నిటి ఒప్పించి, పార్లమెంట్లో చట్టం చేయించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో, ఒక్కటి కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే అనేక అంశాలపైన అగ్రభాగాన ఉంది కదా.
సులభమా? సరే ఇప్పుడు ఆయన సులభమా? అంత అలాంటి సులభం కాదు, నేత. సులభం నేను కాదు. అక్కడికే వస్తున్నా. నేను కూడా ఆ, అదే శ్రీదేవి గారు, చెప్తున్నాను. నేను అక్కడికే వస్తున్నా. నన్ను చెప్పండి. తిరుగులేని శక్తిగా ఎదిగారు ఆయన. అసలు ఆయన ఏంటో చరిత్రను తిరగ రాసేశారు. మరి అట్లాంటేనే ఎందుకు రావట్లేదు? అలాంటి నేత, ఎందుకు అసెంబ్లీకి వచ్చి అలాంటి నేత మాట్లాడట్లేదు? శ్రీదేవి గారు ఈ చిల్లర ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు రావాలి? గోళీలు ఆడుకుంటా అసెంబ్లీలో ప్రజల కోసం మీరు అట్లా కాదు, రమ్మంటున్నారు. ప్రజల కోసం చర్చించే వేదికలాగా ఉందా అసెంబ్లీ? ఏం మాట్లాడుతున్నారు? మా హరీష్ రావు గారు మాట్లాడేది చాలదా? మా కేటీఆర్ గారు మాట్లాడేది చాలదా? ఆయన అన్నాడు కేసీఆర్ ఈ సభలకు రావాలి, అక్కడ కూర్చోవాలి, నేను మాట్లాడిన మాటలు వినాలి, కుల్లి కుల్లి సావాలి, ఏడవాలి, కేసీఆర్ గారు ఆ ఏడుపుని నేను కల్లారా చూడాలి, అది నాలో ఉన్న కసి అని ప్రజా వేదిక మీద మాట్లాడి నిండు అసెంబ్లీలో మాట్లాడి శ్రీదేవి గారు ఇది చూద్దామనా? కేసీఆర్ గారు రావాలి, అందుకే రావట్లేదు. ఇది చూడాలా? గోళీలు ఆడుతాడా? కళ్ళతో పేగులు మెడలు వేసుకుంటాడా? తొండల్ని లాగులో ఇడుస్తానంటాడా? ఇట్లాంటి దగులు బాజీ చిల్లర వేషాలు వేసే డ్రామా రాయుడు, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే ఇలాంటి వ్యక్తి సమక్షంలో కేసీఆర్ గారు ఎందుకు కూర్చోవాలి? మా పార్టీకి ఒక ఎజెండా ఉంది. ఎస్, మేమే అంటున్నాం. శ్రీదేవి గారు, ఇవాళ మీ ద్వారా చెప్తున్నాం, ప్రైమ్ 9 ద్వారా, మా పార్టీ, మా యావత్ నాయకత్వం మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇట్లాంటి నీచుని కళ్ళు ఎదురుగా కూర్చొని అవమానాలు చేస్తుంటే భరించాల్సిన అవసరం లేదు. ఇది అగ్నిగుండమై తీరుతుంది. అందుకని మీరు వద్దు సార్ అంటున్నాం. ఎస్, మా విజ్ఞప్తి. ఓకే, Ultimate. రెడీ ఉన్నారు. ఎస్, మేమే మీరే ఆపేస్తారు. వద్దు సార్. ఈ డ్రామాలల్లో, ఈ ఉచ్చులల్లో ప్రజలు పడి ఓట్లేశారు కానీ మనం పడకూడదు. మీరు చిరస్థాయిగా మహోన్నతమైన వ్యక్తిగా ఉండాలి. ఏ రోజు రావాలో ఆ రోజే మీరు రావాలి. దానికి సమయం, సందర్భం ఉంది. ఆ సందర్భం అనేది కేసీఆర్ గారికి ఈ రేవంత్ రెడ్డి గారే ఇస్తారు, వచ్చి తీరుతారు. ఆ ఆనందం కూడా తీరుతుంది. అసలు ఈ కవిత పంచాయతీ ఏంటి అంటే, ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం పార్టీకి ఏమి నష్టం చేకూరుస్తాయి అని అనుకుంటున్నారా? నష్టం ఏమీ జరగదనుకుంటున్నారా? ఇప్పుడు లాభ నష్టాలకు సంబంధించి ఇలా ప్రజలు తెలుస్తారు. కేసీఆర్ గారి కన్న కూతురు, కేసీఆర్ గారికి బాగా ఇష్టమైన కూతురు అంటే ఆయనకు చాలా ఇష్టం. దురదృష్టవశాత్తు వాళ్ళు కేసులో ఇరుక్కున్నారు. అది కూడా ఒక చండాలమైన కేసు, ఓ లిక్కర్ కేసు అని పెట్టి ఇవాళ కేజ్రీవాల్ జీవితాన్ని అంతం చేశారు. ఇవాళ కవిత గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. యావత్ తెలంగాణ ప్రజల హృదయాలు కూడా గాయపరిచినాయి. వారి కేసు మా పార్టీకి నష్టం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాస్త ఇబ్బంది కలిగించింది. అయినా మేము దాన్ని భరించాం. మంచి లాయర్లను పెట్టాం. కేసీఆర్ గారు తనలాడాలి. వారి ఘోష ఏంటనేది 4 గోడల మధ్యనే ప్రపంచానికి తెలియనంత బాధపడ్డారు. బయటికి తీసుకొచ్చారు. అది బీజేపీ ఆడిన నాటకం. ఒక కుటుంబంలో ఒక వికెట్ను కొట్టామనే ఒక వికటాట్టహాసం. కవిత గారిని జైల్లో పెట్టి 8 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నామని. వాళ్ళ వర్షన్ అలా లేదు కదా రవీందర్ గారు. Yes, ఆనందం. ఇదంతా కుటుంబం అంతా కలిసి ఆడుతున్న నాటకం అని అంటున్నారు. నాటకానికి ఇట్లా బలి చేసుకుంటారా? ప్రజా జీవితం సినిమా కాదు కదా. సరే, కుమార్తె శ్రీదేవి గారు అధినేత ఆయన కుమార్తెను పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడలేదని అసలు ఏంటి మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారు? మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారు? కన్న కూతురు కూర్చి మాట్లాడరా? మాట్లాడుకుంటుంటారా కేసీఆర్ గారు? అయినా కూడా ఏమీ తెలియదు, ఎస్, విభేదించారు. బయటికి ఏం రావట్లేదు. ఎస్, విభేదించారు. పరిధి దాటారు. ఒక కన్న తండ్రి, కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి, ఈ దేశ ప్రజలని ఆకర్షించిన నాయకుడు, అందరికి ఒకటి ఇంత రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నేత, ఇంతటి అభివృద్ధిని, దేశానికి అభివృద్ధి ఎట్లా చేసుకోవాలో సూచించే నేతను కష్టాల్లో ఉన్నప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నప్పుడు, అనేక కమిషన్లు కేసులు పెట్టి వేధిస్తున్నప్పుడు తండ్రి పైన దండెత్తే విధానమా? ప్రశ్నించే విధానమా? పార్టీకి నష్టం కలిగించే విధానమా? కార్యకర్తల మనోభావాలని అగౌరవపరిచే విధానమా? గాయపరిచే సందర్భమా? ఈ సందర్భం సరి అయింది కాదు. ఇలాంటి సమయంలో తండ్రికి అండగా ఉండాలి, పార్టీకి అండగా ఉండాలి. తనను కూడా ఎంపీ చేసింది పార్టీ, తనకు కూడా ఎమ్మెల్సీ చేసింది పార్టీ. తక్కువేం చేయలేదు. ఉద్యమ నాయకులుగా ఉండొచ్చు కాక లక్షలాది మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, కానీ అందరికీ అవకాశాలు రాలే. కానీ తనకు వచ్చింది. తను నడిస్తే ముఖ్యమంత్రి గారి కూతురుగా, కేసీఆర్ కూతురుగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, యావత్ నాయకత్వం ఆమె వెనుక నడిచింది. కానీ ఆ గౌరవాన్ని కాలదని
కేసీఆర్ గారి కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరు గాయపరిచింది. సొంత అన్న మీదే విమర్శలు, హరీష్ రావు మీద, అసలు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు వాళ్ళని అంతగా తిట్టేస్తుంది? ఏదైనా కావచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ రాజకీయాలు ఉన్నవాళ్ళం, పరిణతి చెందిన వాళ్ళం, చదువుకున్న వారు, ప్రజల పట్ల మనకు నమ్మకం ఉన్న వాళ్ళం, ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళం సంయమనం పాటించాలి, ఓపిక ఉండాలి, ప్రజల మనోభావాలని పరిగణలోకి తీసుకొని వ్యవహరించాలి. అది పరిగణలోకి తీసుకునే వారు ఇట్లనే పతనం అవుతారు. నేను అనేది ఏమైనా ఉండవచ్చు, ఆమెకు బాధ కూడా ఉండవచ్చు కాక, కానీ బాధని వ్యక్తీకరించే టైమింగ్ ఇది కాదని, సందర్భం ఇది కాదని నా ఉద్దేశం. బాధ అంటే ఏం బాధ? ఆస్తుల గొడవ అంటున్నారు కదా, ఆస్తుల గొడవ, మన ఇంటర్వ్యూలో చెప్పారుగా, అలాంటి పంపకమా, పదవుల గురించా, మరి ఏంటి? ఏదైనా కావచ్చు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంది, చాలా కాలమైంది, తనకు కుటుంబం ఉంది, తనకు వ్యవహారం తనకుంది, ఇద్దరు జాయింట్ ఫ్యామిలీ అయితే ఏం కాదు, ఉమ్మడి కుటుంబం అయితే ఏం కాదు, కనుక ఆస్తుల పంచాయతీలు ఉంటాయని నేను అనుకోను. తను వేరే వ్యక్తి, వేరే కుటుంబం, తనకిచ్చే పదవులు తనకిచ్చారు. ఏదున్నా కూడా కుటుంబంతో, తండ్రితో, అంత గొప్ప తండ్రితో రోడ్డున పడేసుకునే రీతిలో ఇది అయితే సరైనది కాదు. ఇది ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే ఇవాళ ఆమె పైన వేటు వేయడం అనేది జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీరు ఎక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా అక్కడ విజయం సాధిస్తుంది అని అంటూ ఉంటారు కదా, మరి ఉప ఎన్నిక ఎలా జరగబోతుంది అంటారు? మీ ఒపీనియన్ ఏంటి జూబ్లీ హిల్స్ మీద స్పెషల్? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది నిజంగా ఇది ఒక గమ్మత్తైన ఎన్నిక కాబోతుంది. ఒక పక్కన మీరు చూస్తున్నారు, యావత్ తెలంగాణలో ఏ గ్రామ పంచాయతీకైనా వెళ్ళండి, మురికి కంపు, ఏ మున్సిపాలిటీకైనా వెళ్ళండి, ఏ బజార్కైనా వెళ్ళండి, ఇప్పుడు ఉన్నత వర్గాలున్న స్ట్రీట్స్ కానీ, ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న స్ట్రీట్స్ కానీ, మీ ప్రైమ్ 9 ఉదయం 5 గంటల నుంచి 8 గంటల మధ్యన మొత్తం సందులు గందులు అని తిరిగిరాయండి. కుప్పలే, పిచ్చి కుక్కలు, విపరీతమైన కుక్కలు, విపరీతమైన పందులు, విపరీతమైన కోతులు, విపరీతమైన చెత్త చెదారం, విపరీతమైన దోమలు, కంపు కొడతాను. ఎలక్షన్స్ పెట్టడాలి, సంవత్సరం దాటింది, మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడాలి, దాటేసుకొస్తా. ఇవాళ రైతులది యూరియా కూడా బాగా జరుగుతుంది. ఇవాళ చాలా సమస్య ఉంది, సాగునీరు సరిగ్గా ఇవ్వక. ఇవాళ హాస్పిటల్లో ఎంత ఇబ్బంది, ఎన్ని వేల మంది హాస్పిటల్ కుప్పలు తెప్పలుగా. ఒక్కసారికి నిమ్స్ పోయి చూసిరండి, ఒక్కసారి బస్తీ దవాఖాన పోయి చూసిరండి, ఒక్కసారి జిల్లాలో హాస్పిటల్ పోయి చూసిరండి. ప్రైవేట్ గవర్నమెంట్ అని కాదు, పిచ్చిగా ఉన్నారు. ఇన్ని జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? ఇంత విపత్కరం లేదే గత ప్రభుత్వంలో, సీజనల్ ఇంత వైరస్ లేదే. ఇవన్నీ కూడా ఏంటంటే చేతులు ఎత్తేస్తున్నారు స్థానిక ఎన్నికలు లేక. కనుక ఈ సందర్భంలో అది తప్పించుకున్నారు, కానీ వాయిదా వేస్తున్నారు. కానీ ఈ ఉప ఎన్నిక అనేది అనివార్యం. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఎన్నిక వస్తుంది. మాగంటి గోపీనాథ్ గారు సర్వే చేయించారా? ఎస్, చాలా సర్వేలు, అన్ని సర్వేలల్లో బ్రహ్మాండంగా ఉంది. మాగంటి గోపీనాథ్ గారు మంచి ఎమ్మెల్యే, ఆయనే పేదల పక్షపాతి, నిరంతరం బస్తీలలో తిరుగుతూ ఉండేది, కార్యకర్తలకు అందుబాటులో ఉండేది. ఆయనకు వేరే ఎద్దు వ్యాపారం ఏది లేదు, ప్రజలు పార్టీ కార్యాలయం తప్ప మరొకటి లేదు. అలాంటి మంచి వ్యక్తి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుండెలో ఉండి కాపాడుకున్న ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వారిని గెలిపించాలని. అభ్యర్థి ఎవరు? ఎస్, ఎక్కువ వారి సతీమణి పట్ల సానుకూలంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ హాట్ సీట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.